పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి బర్త్డేని విజయానంద రెడ్డి గారి బర్త్డేని పర్మిషన్ లేకుండా నిన్న టౌన్ అంతా కూడా ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేకుండా కూడా టౌన్ అంతా ఎక్కడ పడితే అక్కడ బర్త్డేలు జరుపుకున్నారు, ప్రాబ్లం లేదు. వీళ్ళు కొంతమంది రౌడీలని క్రియేట్ చేసి వీళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో అక్కడంతా వీళ్ళు గలాట చేసే విధంగా నేను సృష్టించి తేనె బండిలో ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ నుంచి అచ్చోసిన ఆంబోతుల్లాగా ఒక ముగ్గురు రౌడీలని పెంచిపెట్టినాడు విజయానంద రెడ్డి. అల్తాఫ్ అని, అను అని వీళ్ళంతా పోయి అక్కడ లోకల్ వాళ్ళతో గొడవలు పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేడీస్ మీద కేకులు చల్లి ఎట్ల పట్లే అట్లా విచక్షణారహితంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టి అక్కడ జనాలను కొట్టి చిన్న బిడ్డని కూడా చూడకుండా పచ్చప్ప కొడుకుని వేసి తొక్కి విపరీతమైన హింసని ప్రేరేపించే విధంగా అక్కడ ఆయన బర్త్డేని జరుపుకోవడం జరిగింది. ఇది అవసరమా విజయానంద రెడ్డి గారు? మీకు చిత్తూరులో బర్త్డే, చిత్తూరు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా జరిపించుకోవాలి. కానీ మీరు రౌడీలంతా పంపించి స్థానికంగా ఉన్న వాళ్ళ మీద కేకులు చల్లమని ఇంకోటి చల్లమని డీసెంట్గా ఉన్న ఏరియాలో మీరు ఇలా రౌడీజం ప్రదర్శిస్తారా? అందుకని వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. పచ్చప్ప బంధువులు, పచ్చప్పకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ ఇళ్లపై పోవడం జరిగింది. వాళ్ళు కొద్దిగా ఘర్షణ పడ్డారు, అంతేగాని మాకేం సంబంధం లేదు, పార్టీకి ఏం దీంతో ముళ్ళలేదు. మీరు ఊరికే వీధిలో ఛాలెంజ్ చేస్తే మీ ఛాలెంజ్ తీసుకునే పరిస్థితిలో మేము ఉన్నాం, మేము కూడా రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు వాట్సాప్లో వీడియోల్లో ఛాలెంజ్లు పెట్టేది అవన్నీ కరెక్ట్ కాదు. మీకు ఏది కావాలన్నా మీరు పెడితే మేము ఎడరమ్మంటే చెప్పండి, మేము కూడా వస్తాం. మేము ఆడికి కావాలంటే ఆడికి. మీరేదో ఇన్ని రోజులు జరిగిపోయినాయి, వీధి రౌడీలాగా మనం ఉండిపోయినాం, మనం చూసి భయపడాల చిత్తూరు అనే పరిస్థితి అంతా మీరు దాన్నంతా ఊహల్లో ఉండి తీసేయండి మీరు. కాబట్టి మీరెంత పద్ధతిగా నడుచుకుంటే మేము అంత పద్ధతిగా ఉంటాం. మీరెంత రూడ్గా వస్తే మా వాళ్ళు కూడా అంతే రూడ్గా ఉంటారు. ఎవరు కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఈ అత్యవసర ఆంబోతులాగా 4-5 పంపించి వీధుల మీద పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. ఎవరినైతే మీరు ఈ విధంగా రౌడీ షీట్లు తయారు చేస్తే వాళ్ళ జీవితాలు కూడా లేకుండా పోతాయి. ఇదే మీ గవర్నమెంట్లో ఉంటే మా వాళ్ళు ఎవరైనా ఈ విధంగా బర్త్డే జరుపుకోగలిగినారా? ఒక్క బ్యానర్ పెట్టగలిగినారా? మీరు పెట్టనిచ్చారా బ్యానర్లు? కనీసం ఎంత దౌర్జన్యకరమైన పాలన, ఎంత హింసకరమైన పాలన జరిపారు మీరు. ఈరోజు నువ్వు బర్త్డే చేసుకుంటే నేను ఎవడు అబ్జెక్ట్ చేయలే, పోలీసులు నిన్ను ఇబ్బంది పెట్టలే, పర్మిషన్ లేకుండా ఇబ్బంది ఏం లేకుండా టౌన్ అంతా బ్యానర్లు పెట్టుకుని అన్నీ జరిపించుకో. పద్ధతిగా ఉండు, జాగ్రత్తగా ఉండు. విజయానంద రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండాలా, మీ మనుషులను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఛాలెంజర్ గారిని విసరొద్దండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి బర్త్డే సందర్భంగా చిత్తూరు టౌన్లో జరిగిన అల్లర్ల గురించి ఆయన పెట్టిన వీడియో చూసాం. చాలా విచిత్రంగా ఉంది. అంటే ఆయన వైఎస్ఆర్ పీరియడ్లో ఏదో జరిగింది అదేవిధంగా జరిపించేస్తాము అని అనుకుంటే మర్చిపోండి, ఇది తెలుగుదేశం ప్రభుత్వం. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మరి హైదరాబాదులో మత కల్లోలను సృష్టించిన రాజశేఖర్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా ట్యాక్ చేశామో తెలుగుదేశానికి తెలుసు. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి లేదంటే ఈ విజయానంద రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చి వీధి రౌడీలను పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పైన ఛాలెంజ్ చేసేది మర్చిపో నాయన, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఊర్లో పోయి నీ మనుషులు కేకు కట్ చేసి ఎక్కడైనా ఒక ఇంట్లోనో ఒక దీంట్లోనో చేసుకొని మామూలుగా వచ్చి ఉంటే బాగుంటుంది. ఆ కేక్ అంతా ఎత్తి మహిళల పైనంతా ఇసిరినప్పుడు మహిళలు రియాక్ట్ అయ్యారు. ఇది మరి ఆ గ్రామ సమస్య. ఏది తేనెబండ అనేది ఒక గ్రామం లెక్క, వార్డులో 22వ వార్డు అయినా అది గ్రామం లెక్క, తేనెబండ గ్రామం. ఆ గ్రామంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి వస్తే జరిగిపోతుంది అనుకుంటే వాళ్ళు కూడా ఆత్మాభిమానం కలిగిన కార్యకర్తలు, ఆత్మాభిమానం కలిగిన ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు. నీ ఇష్టానికి నువ్వు కేక్ ఎత్తి మహిళల పైన ఇసురు కొడతా ఉంటే చూస్తా ఊరుకో ఉండరు. దాంతో వాళ్ళ బాధతో వచ్చి నీవు పంపిన మరి అచ్చోసిన ఆంబోతులు ఉన్నారు కదా, ఒక 4 నీ దగ్గర, మరి వాళ్ళని పైన వాళ్ళు బుద్ధి చెప్పేదానికి వాళ్ళ మహిళలంతా కూడా రావడం కూడా జరిగింది. దాన్ని ఎత్తుకొని నువ్వు పార్టీ నాయకులు
ఛాలెంజ్ చేస్తాం, ఎక్కడికి పగుల్లో వస్తారా తేల్చుకుందాం అని అంటే ఇక్కడ ఎవరు అంత ఇదిగా లేదు నాయన, గుర్తుపెట్టుకో. ఇంకా పెద్ద పెద్ద రౌడీల్ని, పెద్ద పెద్ద గలాటాలంతా కూడా చూసినాం మేము. దయచేసి ఇట్లాంటి సంస్కృతి ఈ 1 ఇయర్లో కూడా జరగల. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావు. గత 5 ఏళ్ళు నువ్వు చేసావు, మేము కూడా ఓర్చుకొని ఉన్నాము. అందుకనే ప్రజలు నీకు 11 సీట్లకే పెట్టారు, నిన్ను కూడా ఓడించి పంపించారు. దాన్ని గుర్తుపెట్టుకో. ఈ రౌడీజాలు చేసినారంటే ఇంకా కూడా నీకు బుద్ధి చెప్పేదానికి మహిళలే సిద్ధంగా ఉన్నారు. దయచేసి నీ పాత అలవాట్లంతా మానుకో. నీ దగ్గర ఏదైనా నీ చందనం కట్ల డబ్బు ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు. మేము దాన్ని నీ డబ్బుల గురించి మేము ప్రశ్నించలా. దయచేసి రౌడీజాలు చేయకుండా ప్రజలు మరి వాళ్ళు నిశ్చింతగా వాళ్ళ ఇళ్లలో ఉండేదాన్ని చూడు. అట్లా లేకుండా చేస్తాము అని అంటే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తా ఊరుగా ఉండదు. నువ్వు మాట్లాడినావు కాబట్టి, తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడినావు కాబట్టి నీకు నేను సమాధానం చెప్తున్నా. అది ఆ ఊరు తగరాదా, ఊర్లో జరిగిందా అని ఊర్లోనే మాట్లాడుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తా ఊరుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గమ్ముని ఉండరు. గుర్తుపెట్టుకో. నీ ఛాలెంజ్ని తప్పకుండా కార్యకర్తలు, మహిళలే స్వీకరిస్తారు. మేము రావాల్సిన పని లేదు దానికి. మహిళలు కార్యకర్తలే స్వీకరిస్తారు. అది ఎట్లా కావాలంటే అటు చేసుకుందాం, మేము రెడీ. నిన్నటి దినం చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వీళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంటికాడనో లేదు వాళ్ళ ఆఫీస్లో అయినా చేసుకుండాలి బర్త్డే. ఆయనకి మండపాలు ఉంది, వాళ్ళ ఆస్తులు ఉంది, ఆడైనా చేసుకుండాలా. కావాల్సిన తాగి తందనాలడి ఒక 22వ డివిజన్లో తేనమండికి పోయి అక్కడ కేక్ కట్ చేసుకుని వాళ్ళు ఏవో ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటే కూడా పర్వాలేదు. ఆడ ఉన్న మహిళల మీద కేకులు విసిరేసి వీళ్ళు తాగుబోతూ ఆ మైకంలో వీళ్ళకి ఏమీ తెలియదు. ఆడ ఉండేది మొత్తం బీసీ జనం. ఆ బీసీల మీద పోయి ఏదో వీళ్ళ అధికారం చాలా ఇచ్చాలా, ఏదో మాకు ఓట్లు వేయలేదనో అది కసి పెట్టుకుని ఏదో ఈరోజు చేయాలంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు ముందే ప్లాన్గానే కత్తుల కటాలు తీసుకుని పోయినట్టుంది. ఎందుకంటే కేక్ కట్ చేసే వాళ్ళకి ఆ కత్తులు అసలు వాళ్ళే ఇస్తారు, ప్లాస్టిక్ కత్తులు. దాంతో పోలే వీళ్ళు ఒరిజినల్ కత్తులతోనే పోయినారు. ఆడ ఆ కేక్ విసిరేసిన సందర్భంలో ఆ బీసీ మహిళ ఎవరో మాట్లాడితే ఆమెని తిరగబడి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళనే కొడితే వాళ్ళు ఊరికే ఉంటారా ఊరోళ్ళు. దానికి వాళ్ళు ఏదో చేస్తే దానికి పార్టీ తీసుకొస్తున్నారు. ఇది పార్టీ సమస్య కాదు, బీసీలకి పెత్తందారులకి ఉండే సమస్య ఇది. దయచేసి ఇట్లా పోగొట్టి తీసుకురావద్దండి. ఎందుకంటే తెలుగుదేశం వచ్చి సంవత్సరం అయినా కూడా 6 నెలలు వీళ్ళ ఆగడాలు కంట్రోల్ చేయని కాలేదు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల కూడా. ఎందుకంటే ఆ గంజాయి పెంచి, ఆ అక్రమ ఇసుక రవాణా, ఆ చందనగట్టలు ఇవంతా చేసి సంపాదించుకుని ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఉండేవారింది. దాన్ని చూసి మళ్ళీ కూడా వాళ్ళు ఏం చేయలేరులే అనే దీంతో ధీమాతో ఉన్నారు. మీరు దయచేసి మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. బీసీల జోలికి వస్తే మాత్రం బీసీలో తిరగబడితే మీ పార్టీ అడ్రస్ కళ్ళంత అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారాలు. నిన్న చిత్తూరు నగరం తేనెబండ్లో జరిగినటువంటి సంఘటన రాజకీయ సంఘటన కాదు. అది వైకాపా ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని బయట వ్యక్తులు తేనెబండ్లోకి వెళ్ళడం, అక్కడ కేక్ కట్ చేసి ఆ కేక్నంతా కూడా మహిళల పైన పడే విధంగా చల్లడం, దాన్ని ప్రశ్నించేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులపైన దాడి చేయడం, మహిళలపైన దాడులు చేయడం, కొంతమందిని కత్తులతో గాయపరచడం, వాళ్ళు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఉండడం జరిగింది. అయితే దీన్ని విజయానంద రెడ్డి గారు వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపా నాయకుల ఇళ్లపై దాడి చేశారని, ఆంబోతుల్లా ప్రవర్తించారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే ప్రజలను రెచ్చగొడే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. సంఘటన జరిగింది ఒకటైతే దాన్ని వక్రీకరించి ఈరోజు ప్రజల్లో ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా, తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది.
ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇస్తుంది. దౌర్జన్యాలు నేరాలను ఎప్పుడూ ప్రోత్సహించదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం అయింది. మీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన చేశారో మీకు తెలుసు. ప్రతిపక్ష పార్టీ నాయకులను రోడ్ల మీదకు రానియకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం, అణచివేయడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అన్ని ప్రజాస్వామ్య హక్కులన్నీ కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఫ్రీగా రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని రకాల రాజకీయ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. అది మీకు మాకు ఉన్నటువంటి వ్యత్యాసం. మరి మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే పరిస్థితులు బాగుండవు అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, దయచేసి రాజకీయాలు చూడడం తప్ప వ్యక్తిగత ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, నేరాలను ప్రోత్సహించే విధంగా, దౌర్జన్యాలను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.